కొన్ని కోడి పెట్టలుంటాయి. గుడ్లు పెట్టిన తర్వాత పెట్ట చాలా వీక్ అయిపోద్ది. ఒక్కసారిగా వీక్ అయిపోతది. అది ఏ విధంగా ఉంటదంటే ఆ వీక్‌నెస్ అనేది మొదటగా కోడిపెట్ట తట్టలో నుంచి బయటకొచ్చిన దగ్గర నుంచి సరుక్కుంటా ఒకవైపు నడవటం, వంగి వంగి నడవటం అంటే నడుము వంగిపోయి నడవటం. మనం బాగా కోడిపుంజులు దెబ్బలాడించినప్పుడు పుంజులు బాగా నీరసానికొచ్చి, అలసిపోయి ఎలాగైతే బిహేవియర్ ఉంటదో అలాంటి బిహేవియర్ ఉంటది. మునగట తీసుకొని కింద కూర్చొనేయటం, కళ్ళు మూసుకొనుండటం. ఏదన్నా కోడొచ్చినా, మనిషొచ్చినా 2, 3 కాళ్ళు నడిసి 2, 3 సార్లు నడిసి మళ్ళా పడుకునేస్తది. విపరీతమైన భయం ఉంటది దానికి. సో, అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు దాని యొక్క హెల్త్ కండిషన్ గమనించాలి. బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ చెక్ చేయాలి. అంటే లాస్ట్ 3, 4 డేస్ నుంచి ఏదన్నా కోడి పెట్ట దేనితోన్నా దెబ్బలాడిందా? అంటే కొన్ని పెట్టలుంటాయి. దాని పక్కనున్న కొత్త పెట్టలొచ్చినా గానీ, లేకుంటే చుట్టుపక్కల ఏదన్నా కొత్త పటాపిల్లలు ఏదన్నా మీదకొచ్చినా గానీ దెబ్బలాడతాయి. అప్పుడు గూడా ఇదే విధమైన బిహేవియర్ ఉంటది. కొంతమంది ఏం జేస్తారంటే కోడి పెట్టలకు పెట్టే మేతల్లో ఉలవలు కూడా కలుపుతా ఉంటారు. సో, ఇలా ఉలవలు కలిపినటువంటి మేతలు తిన్న కోడి పెట్టల్లో ఇలా బాడీ ఓవర్ హీట్ ఎక్కిపోవటం అబ్జర్వ్ జేయొచ్చు. సో, అలా బాడీ ఓవర్ హీట్ ఎక్కినా గూడా కోడి పెట్టల్లో ఇదే విధమైన బిహేవియర్ ఉంటది. సో, కాపోతే ఏందంటే మనం అక్కడ ఏం జరిగింది బ్యాక్‌గ్రౌండ్ ఇంతకుముందు ఏం జరిగింది లాస్ట్ 2, 3 డేస్ బ్యాక్ అనేది మనం చెక్ చేసి, దాన్ని బట్టి మెడిసిన్స్ చేసుకుంటే ఈ కంప్లెయింట్ నుంచి మనం ఓవర్‌కమ్ జేయొచ్చు. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, లేదా మీ కోళ్ళకేదైనా అనారోగ్య సమస్యలొచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా గానీ, డిస్‌ప్లేలో కనపడుతున్న వాట్సాప్ నంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.